నమస్కారం. మానవ చరిత్రలో సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం జరిగిన అనేక పోరాటాలలో కమ్యూనిజం అత్యంత శక్తివంతమైన మరియు వివాదాస్పదమైన సిద్ధాంతంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసిన ఈ భావజాలం కేవలం ఒక ఆర్థిక సిద్ధాంతం మాత్రమే కాకుండా ఒక రాజకీయ శక్తిగా, ఒక సామాజిక విప్లవంగా అవతరించింది. భారతదేశం వంటి విభిన్న సంస్కృతులు, కులాలు, మతాలు మరియు ఆర్థిక అసమానతలు కలిగిన ఈ దేశంలో కమ్యూనిజం ఏ విధంగా ప్రవేశించింది, ఏ చారిత్రక పరిణామాల గుండా ప్రయాణం చేసింది, మరియు నేడు 2026 నాటికి ఈ ఉద్యమం ఏ స్థితిలో ఉందనే అంశాలను ఒక సమగ్రమైన విశ్లేషణ ద్వారా చర్చించవలసిన అవసరం ఉంది. ఈ వీడియో కమ్యూనిజం యొక్క మూలాల నుండి ప్రారంభించి ప్రస్తుత పరిస్థితుల వరకు ఒక లోతైన దృక్పథాన్ని అందిస్తుంది. కమ్యూనిజం అనేది ప్రాథమికంగా ప్రైవేటు ఆస్తి రద్దును ప్రతిపాదించే ఒక సామాజిక ఆర్థిక వ్యవస్థ. దీని ప్రధాన ఉద్దేశం ఉత్పత్తి సాధనాలపై ఉమ్మడి యాజమాన్యాన్ని నెలకొల్పడం ద్వారా సమాజంలో సంపదను అందరికీ సమానంగా పంచడం. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యక్తుల ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాలే ముఖ్యమని, భూమి, కర్మాగారాలు మరియు యంత్రాలు వంటి వనరులు ఏ ఒక్క వ్యక్తికి లేదా సంస్థకు చెందకూడదని, అవి మొత్తం సమాజం లేదా ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని భావిస్తుంది. కమ్యూనిజం యొక్క తుది లక్ష్యం ఒక వర్గరహిత మరియు రాజ్యరహిత సమాజాన్ని నిర్మించడం. ఇక్కడ సంపద పంపిణీ ప్రతి ఒక్కరి నుండి వారి సామర్థ్యం ప్రకారం, ప్రతి ఒక్కరికి వారి అవసరం ప్రకారం అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు పెట్టుబడిదారీ వ్యవస్థను తీవ్రంగా విమర్శిస్తారు. పెట్టుబడిదారీ విధానంలో ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది చేతుల్లోనే ఉండి వారు అధిక లాభాల కోసం శ్రామిక వర్గాన్ని దోపిడీ చేస్తారని వారు వాదిస్తారు. ఈ దోపిడీని అంతం చేయడానికి శ్రామిక వర్గం విప్లవం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని, తద్వారా సోషలిజం ద్వారా కమ్యూనిజం వైపు పయనించాలని మార్క్స్ సిద్ధాంతం చెబుతుంది. ఈ భావజాలానికి పునాది వేసిన వారు జర్మన్ తత్వవేత్తలు కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఏంగెల్స్. వీరిద్దరూ కలిసి 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను ప్రకటించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలకు దిక్సూచిగా మారింది. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ప్రారంభమైందనే విషయంలో ప్రధానంగా రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ వ్యత్యాసం కేవలం తేదీకి సంబంధించింది మాత్రమే కాకుండా పార్టీ యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయనే గుర్తింపుకు సంబంధించింది కూడా. మొదటి వాదన ప్రకారము భారత కమ్యూనిస్టు పార్టీ 1920 అక్టోబర్ 17న ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో స్థాపించబడింది. దీనికి ప్రముఖ విప్లవకారుడు ఎంఎన్ రాయ్ నాయకత్వం వహించారు. ఆయనతో పాటు అభినయ్ ముఖర్జీ, ఎవలినీ రాయ్, మహమ్మద్ అలీ వంటి వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరు కోమిన్సన్ స్ఫూర్తితో విదేశీ గడ్డపై పార్టీని ఏర్పాటు చేసి భారతదేశంలో విప్లవాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేశారు. సిపిఐఎం లేదా మార్క్సిస్ట్ పార్టీ ఈ తేదీనే అధికారిక స్థాపన దినంగా పరిగణిస్తుంది. రెండవ వాదన ప్రకారము భారతదేశం లోపల జరిగిన వివిధ కమ్యూనిస్టు సమూహాల కలయిక ద్వారా 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో పార్టీ స్థాపించబడింది. ఈ సమావేశానికి ఎస్పి ఘాటే మొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బొంబాయిలో ఎస్ఏ ఢాంగే, కలకత్తాలో ముజఫర్ అహ్మద్, మద్రాసులో సింగరాయవేలు చెట్టియార్ వంటి నాయకులు స్వతంత్రంగా చిన్న చిన్న గ్రూపులను నిర్వహిస్తూ ఉండేవారు. వీరందరూ కాన్పూర్లో సమావేశమై దేశవ్యాప్తంగా ఒకే పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశారు. ప్రస్తుతం ఉన్న సిపిఐ ఈ తేదీనే తన స్థాపన దినోత్సవంగా జరుపుకుంటుంది. భారతదేశంలో కమ్యూనిజం విస్తరించడానికి ముందు 4 ప్రధాన నగరాల్లో స్వతంత్ర గ్రూపులు పనిచేశాయి. బొంబాయి గ్రూపు ఎస్ఏ ఢాంగే నాయకత్వంలో ఈ గ్రూపు పనిచేసేది. 1921లో ఆయన గాంధీ వర్సెస్ లెనిన్ అనే కరపత్రాన్ని ప్రచురించారు. ఇది భారతదేశంలో కమ్యూనిస్టు ఆలోచనలకు తొలిమెట్టుగా నిలిచింది. వీరు సోషలిస్ట్ అనే వారపత్రికను కూడా నడిపారు. కలకత్తా గ్రూపు ముజఫర్ అహ్మద్ ఈ గ్రూపును నేతృత్వం వహించారు. వీరు బెంగాలీ భాషలో నవయుగ అనే పత్రిక ద్వారా మార్క్సిస్ట్ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడం వీరు కీలక పాత్ర పోషించారు. మద్రాస్ గ్రూప్ సింగరాయవేలు చెట్టియార్ 1923 మే 1వ తేదీన భారతదేశంలో మొదటిసారిగా మేడే వేడుకలను నిర్వహించారు. ఆయన లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ పేరుతో ఒక సంస్థను స్థాపించి ఎర్రజెండాను ఎగరవేశారు. లాహోర్ గ్రూప్ గులాం హుస్సేన్ నాయకత్వంలో ఇంక్విలాబ్ అనే ఉర్దూ పత్రిక ద్వారా ఈ గ్రూపు పనిచేసేది.
భారతీయ కమ్యూనిస్టులు స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం వీరిని తీవ్రవాదులుగా మరియు రష్యా ఏజెంట్లుగా పరిగణించి అణిచివేయడానికి ప్రయత్నం చేసింది. దీని ఫలితంగా అనేక కుట్ర కేసులు నమోదయ్యాయి. 1923 నాటి పెషావర్ కుట్ర కేసు, 1924 నాటి కాన్పూర్ బొల్షెవిక్ కుట్ర కేసు మరియు 1929 నాటి మీరట్ కుట్ర కేసు కమ్యూనిస్టు నాయకత్వాన్ని బలహీనపరచడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఎస్ఏ డాంగే, ముజఫర్ అహ్మద్ వంటి ప్రముఖులను ఈ కేసుల్లో జైలుకు పంపారు. 1930ల కాలంలో కమ్యూనిస్టు పార్టీ సోషలిస్ట్ పార్టీతో కలిసి పనిచేస్తూ సామాన్య ప్రజలను సమీకరించారు. రైతుల హక్కుల కోసం అఖిల భారత కిసాన్ సభను, కార్మికుల కోసం ఏఐటియుసిని బలోపేతం చేశారు. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో సోవియట్ యూనియన్ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ వైపు చేరడంతో భారత కమ్యూనిస్టులు క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా ఉన్నారు. ఇది వారిపై దేశద్రోహ ముద్ర పడడానికి దారితీసింది. కానీ యుద్ధం ముగిసిన తర్వాత వారు తిరిగి ప్రజా పోరాటాల్లోకి ప్రవేశించి తెలంగాణ సాయుధ పోరాటం వంటి చారిత్రక తిరుగుబాట్లను నడిపారు. నిజాం నవాబ్ యొక్క నిరంకుశ పాలన మరియు భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం 1946, 1951 మధ్య భారత కమ్యూనిస్టు చరిత్రలో అత్యంత ప్రకాశవంతమైన ఘట్టం. హైదరాబాద్ రాష్ట్రంలో వెట్టి అనే బానిసత్వ వ్యవస్థ అమల్లో ఉండేది. ఇక్కడ సామాన్య ప్రజలు దొరల గృహాల్లో ఉచితంగా పనిచేయాల్సి వచ్చేది. ఈ అరాచకాలను అరికట్టడానికి కమ్యూనిస్టు పార్టీ మరియు ఆంధ్ర మహాసభ కలిసి ప్రజలను చైతన్యపరిచాయి. తొలి అమరుడు మరియు కీలక ఘట్టాలు ఉన్నాయి దాంట్లో. ఈ పోరాటంలో 1946 జూలై 4న కడివెండి గ్రామంలో దొరల గోండాల తోటాలకు దొడ్డి కొమరయ్య మరణించాడు. ఆయన ఈ పోరాటానికి తొలి అమరుడయ్యాడు. ఆయన మరణం తెలంగాణ పల్లెల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జ్వాలగా మార్చింది. చాకల ఐలమ్మ అనే వీరవనిత తన సాగు భూమిని ఆక్రమించాలనుకున్న విసునూరి రామచంద్రారెడ్డి అనే భూస్వామిని ఎదిరించింది. కమ్యూనిస్టు దళాల సహాయంతో తన పంటను కాపాడుకుంది. ఆమె ధైర్యం వేలాది మంది రైతులకు స్ఫూర్తినిచ్చింది. ఈ పోరాటంలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు వంటి నాయకులు కీలక పాత్ర పోషించారు. మహిళా విప్లవకారిణి మల్లు స్వరాజ్యం తుపాకీ పట్టి దొరల కోటలను వణికించింది. 1948లో భారత ప్రభుత్వం చేపట్టిన పోలీస్ యాక్షన్ తర్వాత నిజాం లొంగిపోయారు. కానీ కమ్యూనిస్టులు భూస్వామ్య నిర్మూలన కోసం సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. చివరికి 1951లో కొన్ని అంతర్గత విభేదాల వల్ల మరియు పరిస్థితుల మార్పు వల్ల పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించి ఎన్నికల మార్గాన్ని ఎంచుకుంది. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఒకే తాటిపై ఎక్కువ కాలం కొనసాగలేదు. సిద్ధాంతపరమైన విభేదాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు పార్టీలో అనేక చీలికలను దారితీశాయి. 1964 చీలిక సిపిఐ మరియు సిపిఐఎం. 1964లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐగా మిగిలిపోగా రెండో వర్గం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లేదా సిపిఐఎంగా ఆవిర్భవించింది. ఈ చీలికకు ప్రధాన కారణాలు సోవియట్ యూనియన్ మరియు చైనా మధ్య ఏర్పడిన సిద్ధాంతపరమైన విభేదాల ప్రభావం భారత్పై పడింది. సోవియట్ యూనియన్ శాంతియుత సహజీవనం మరియు పార్లమెంటరీ మార్గాన్ని సమర్థించగా చైనా విప్లవాత్మక పోరాటాన్ని నొక్కి చెప్పింది. నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రగతిశీలమైనదిగా భావించి సహకరించాలని సిపిఐ భావించగా సిపిఐఎం దానిని భూస్వామ్య పెట్టుబడిదారీ ప్రభుత్వంగా పరిగణించి వ్యతిరేకించాలని భావించింది. 1962 భారత చైనా యుద్ధం. ఈ యుద్ధ సమయంలో చైనాను దురాక్రమణదారిగా పేర్కొని భారత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సిపిఐ నాయకత్వం భావించింది. అయితే పాకిస్తాన్లో ఒక వర్గం దీనిని వ్యతిరేకించింది. దీంతో వారిని దేశద్రోహులుగా ముద్రవేసి జైలుకు పంపారు. జైలు నుండి విడుదలైన తర్వాత వారు సిపిఐఎం స్థాపించారు. 1967-69 నక్సల్బరీ మరియు సిపిఐఎం ఏర్పడిన కొద్ది కాలానికే అందులో మరో చీలిక వచ్చింది. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో రైతు తిరుగుబాటు ప్రారంభమైంది. వీరు 1969లో సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ స్థాపించారు. వీరే తర్వాత కాలంలో నక్సలైట్గా పిలువబడ్డారు. వీరిలో కూడా తర్వాత అనేక గ్రూపులు జనశక్తి, పీపుల్స్ వార్, మావోయిస్ట్ ఏర్పడ్డాయి. భారతదేశంలో నేటి పరిస్థితులు అంటే 2025-2026 ప్రస్తుత భారతదేశంలో కమ్యూనిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది.
ఒకప్పుడు పశ్చిమ బెంగాల్, త్రిపురలో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న ఈ పార్టీలు ఇప్పుడు అక్కడ బలహీనపడ్డాయి. అయితే కేరళలో మాత్రం ఎల్డిఎఫ్ కూటమి ద్వారా కమ్యూనిస్టులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. 2024లో లోక్సభ ఎన్నికల్లో సిపిఐ మరియు సిపిఐఎం కొన్ని స్థానాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా తమిళనాడులో డిఎంకే కూటమితో కలిసి కేరళలో స్వతంత్రంగా విజయం సాధించాయి. 2025లో జరిగిన సిపిఐఎం 24వ పార్టీ కాంగ్రెస్ తీర్మానాల ప్రకారం దేశంలో పెరుగుతున్న హిందుత్వ కార్పొరేట్ శక్తులను ఎదుర్కోవడమే వారి తక్షణ కర్తవ్యం. సామాజిక న్యాయం, ఆర్థిక అసమానతల తొలగింపు మరియు లౌకికవాదాన్ని కాపాడడంపై వారు దృష్టి సారించారు. అంతర్జాతీయ పరిస్థితులు మరియు భవిష్యత్తు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం 1991 సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అయితే నేడు 2025-26 కాలంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. చైనా ఆర్థికంగా ప్రపంచ మహాశక్తిగా ఎదిగినప్పటికీ అది తన రాజకీయ వ్యవస్థలో కమ్యూనిస్టు పార్టీ నియంత్రణగానే కొనసాగిస్తోంది. రష్యాలో కమ్యూనిస్టు పార్టీ ఉనికిలో ఉన్నప్పటికీ పుతిన్ నాయకత్వంలోని ప్రభుత్వం జాతీయవాద ధోరణిని నడుస్తోంది. కమ్యూనిజం కేవలం ఒక సిద్ధాంతంగానే కాకుండా దోపిడీ ఉన్నంతకాలం ప్రతిఘటనకు ఒక సాధనంగా కొనసాగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. భారతదేశంలో ముఖ్యంగా కుల వివక్ష మరియు ఆర్థిక అసమానతల నేపథ్యంలో కమ్యూనిస్టులు తమ వ్యూహాలను మార్చుకోవలసిన అవసరం ఉందని 24వ పార్టీ కాంగ్రెస్లో చర్చలు జరిగింది. భారతీయ కమ్యూనిస్టు ఉద్యమం ఆవిర్భావం నుండి నేటి వరకు ఒక సంక్లిష్టమైన ప్రయాణాన్ని చేసింది. తాష్కెంట్లో పుట్టిన విప్లవ బీజం తెలంగాణ సాయుధ పోరాటం వంటి వీరోచిత పోరాటాల ద్వారా సాకోపసాకలుగా విస్తరించింది. అంతర్గత చీలికలు మరియు ప్రపంచ రాజకీయ మార్పులు ఉద్యమాన్ని కొంతవరకు బలహీనపరిచినప్పటికీ అణగారిన వర్గాల గొంతుకుగా కమ్యూనిస్టుల పాత్రను విస్మరించలేం. సమానత్వం కోసం జరిగే పోరాటం మానవ నాగరికత ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఈ సమగ్ర విశ్లేషణను మీకు నచ్చినట్లయితే ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విప్లవాత్మకమైన, విజ్ఞానాత్మకమైన మరియు పరిశోధనాత్మక నివేదికల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి లైక్ చేయండి. సామాజిక చైతన్యమే సమాజ మార్పుకు మూలాధారం. నమస్కారం.